హాయ్ అండి. ఇప్పుడు మనం షాద్ నగర్ రీచ్ అయ్యామన్నమాట. షాద్ నగర్ ఏంటంటే పెద్ద టౌన్ ఇది. ఇటు పక్క వచ్చేటప్పటికి శంషాబాద్ తర్వాత మనం తిమ్మాపూర్ రీచ్ అయ్యాం. దాని తర్వాత కొత్తూరు రీచ్ అయ్యాం. దాని తర్వాత ఫైనల్‌గా ఇప్పుడు షాద్ నగర్ వరకు వచ్చామన్నమాట. షాద్ నగర్ చూసుకుంటే మంచి రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడ స్కూల్స్, హాస్పిటల్స్, బ్యాంక్స్, ఏటీఎమ్స్, హ్యాబిటేషన్ అంతా ఉంది. మోర్ దాన్ 1,00,000, 2,00,000 పాపులేషన్ అబోవ్ ఉంటదన్నమాట. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది, బస్ స్టాండ్ ఉంది. అలాగే మంచి హ్యాబిటేషన్ ఉంది. మంచి లివింగ్ అనేది కూడా ఉందన్నమాట. అందుకే షాద్ నగర్ అనేది ఈ లైన్‌లో మనకి బ్రాండ్ నేమ్ కింద చెప్పుకుంటారనమాట. షాద్ నగర్ హైవే అంటారు. ఇప్పుడు షాద్ నగర్ హైవేలో మనం ఏంటంటే ఓల్డ్ బెంగుళూరు హైవేలో ఉన్నాం అనమాట. షాద్ నగర్ టౌన్‌కి ముందు ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట మనం. ఎంటర్ అయ్యి ఇక్కడ షాద్ నగర్ ఎలా ఉంది, ఎలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఏంటి నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. షాద్ నగర్ బ్యాక్ సైడ్ ఏదైతే షాద్ నగర్ నుంచి 10-12 కిలోమీటర్స్‌లో అప్కమింగ్ రీజనల్ రింగ్ రాబోతుంది అనమాట. సౌత్ పార్ట్ వచ్చి. అందుకని చెప్పి ఏంటంటే షాద్ నగర్కి ఆల్రెడీ హౌసింగ్ డిమాండ్ ఉంది కాబట్టి దీని గురించి చెప్పవసరం లేదు. ఎవరైతే షాద్ నగర్ దగ్గర లివింగ్ ఉందాము, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే కొద్దిగా టౌన్ దగ్గర చేసుకుంటే కనుక గ్యారంటీగా వాళ్ళకి ఫ్యూచర్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ షాద్ నగర్ నుంచి కూడా చాలా ఎస్సీజెడ్స్కి వెళ్తున్నాయి అనమాట. సెజెస్లో చూసుకుంటే మనకి చందన్వల్లి హైదరాబాద్ అంటారు. అది పరిగి చేవెళ్ళ రోడ్లో ఉంటుందన్నమాట. ఆ చందనవల్లి హైదరాబాద్ అనేది అక్కడ కూడా చాలా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అమెజాన్ డేటా సెంటర్, చాలా కంపెనీస్ అనేది రాబోతుంది అనమాట. ఇప్పుడు దావోస్లో కూడా రీసెంట్గా అయిన అగ్రిమెంట్స్లో కూడా కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరు కూడా గవర్నమెంట్ అలాట్ చేయడానికి చూస్తుంది అనమాట. ఈ షాద్ నగర్ అనేది చాలా ఫేవరెట్ ప్లేస్ చాలా మందికి. ఇది ఏంటంటే బెంగళూరు హైవేలో మనకి తగులుతుంది అనమాట. బెంగళూరు హైవే ఓల్డ్ హైవేలో వస్తుంది. ఇదంతా కూడా మున్సిపల్ అయ్యింది అనమాట షాద్ నగర్. ఇప్పుడు షాద్ నగర్ కాదు, మన షాద్ నగర్ టౌన్ కూడా ఒకసారి లైవ్లో చూద్దాం. ఒకసారి మన షాద్ నగర్ ఎలా ఉంటుంది, టౌన్ ఎలా ఉంటుంది, దీని ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇలా డెవలప్మెంట్స్ ఏంటి, ఇంకా షాద్ నగర్ ఎలా ఎక్స్టెన్షన్ అవ్వబోతుంది అనేది కూడా మనం చూసుకుందామండి. ఈ సౌత్ సిరీస్లో భాగంగా ఈరోజు ఏంటంటే మనం శంషాబాద్, తిమ్మాపూర్, కొత్తూరు, షాద్ నగర్ ఇదంతా ఒకటే లైన్ వస్తుంది కంప్లీట్గా. మనకి గచ్చిబౌలి సిటీ నుంచి చూసుకుంటే కనుక ఇది 1 hour డ్రైవ్ వస్తుంది. ఏది షాద్ నగర్ అనేది సిటీ సెంటర్ నుంచి. అలాగే మనకి గచ్చిబౌలి నుంచి కూడా 50 minutes 1 hour డ్రైవే వస్తుంది అనమాట. చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ కొనుక్కోవడం జరిగిందనమాట ఫ్యూచర్లో రెసిడెన్షియల్ పరంగా. ఎందుకంటే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. రిటైర్మెంట్ తర్వాత కూడా చాలామంది సెటిల్ అవ్వడానికి కూడా షాద్ నగర్ కూడా ది బెస్ట్ ప్లేస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం షాద్ నగర్ని కూడా మనం ఒకసారి లైవ్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం షాద్ నగర్ టౌన్లోకి ఎంటర్ అయ్యామండి. ఇదంతా షాద్ నగర్ అనమాట. చాలా శరవేగంగా డెవలప్ అవుతుంది షాద్ నగర్ అయితే కనుక. ఈ ఎక్స్టెన్షన్ కూడా అవుతుందన్నమాట. ఎప్పటికప్పుడు పాపులేషన్ కూడా పెరగడంతో చాలా కంపెనీస్ ఈ చుట్టుపక్కల రావడంతో ఏంటంటే ఇటు జడ్చర్ల సైడ్ కానీ, ఇటు చందన్వల్లి, హైదరాబాద్, ఇటు కొత్తూరు, ఇటు సైడ్ నందిగామ, ఇటు సైడ్ ఉన్న కంపెనీస్ అన్నిటికీ ఏంటంటే రెసిడెన్షియల్ ఎంప్లాయీస్కి రెసిడెన్షియల్ లీవబుల్ ఏరియా ఏదైనా ఉందంటే షాద్ నగర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే సిటీ వాళ్ళు కూడా కొద్దిగా రిటైర్మెంట్ అయిన పీపుల్ ఏంటంటే సిటీకి దూరంగా జస్ట్ ఒక 1 hour డ్రైవ్లో సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా ఈ షాద్ నగర్ టౌన్ సరౌండింగ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నారనమాట. ఇన్వెస్ట్మెంట్ పరంగానే కాదు, లీవబుల్ పరంగా కూడా షాద్ నగర్ కూడా మంచి టౌన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడే బస్ స్టాండ్, రైల్వే స్టాండ్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇటు కర్నూలు, ఇటు రాయలసీమ సెటిలర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ది బెస్ట్ లొకేషన్ అనేది షాద్ నగర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా హోమ్ టౌన్ వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి ఈజీ యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట. బై కార్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అలాగే మన బెంగళూరు సెటిలర్స్ కానీ, కర్ణాటక సెటిలర్స్ కానీ వాళ్ళకి కూడా ఇది బెస్ట్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఏపీ సైడ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే బై కార్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇటు తిరుపతి, రాయలసీమ, కర్నూలు, కడప ఇవన్నీ కూడా ఏంటంటే దానన్నిటికి కూడా NH-45 ఇటు నుంచే కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏదైనా సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే వాళ్ళ పరంగా ఏంటంటే ఇది షాద్ నగర్ అనేది ఫస్ట్ హైదరాబాద్ నుంచి వచ్చి స్టార్టింగ్ అవుతుందన్నమాట. అందుకని చెప్పి ఏంటంటే నాట్ ఓన్లీ వీళ్ళు అలాగే ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలామంది ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి ఇదేంటంటే ఎక్స్పెన్షన్ అనేది అవుతుంది. ఇప్పుడిప్పుడే షాద్ నగర్లో ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా ఇండిపెండెంట్ హౌసింగ్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. ఈ మధ్యలో ఏంటంటే కొద్దిగా అపార్ట్మెంట్లు, విల్లా కల్చర్ కూడా స్టార్ట్ అయింది లాస్ట్ 3 to 5 years నుంచి. అదేంటంటే కొంతమంది బిల్డర్స్ కూడా ఇక్కడ టౌన్కి సరౌండింగ్స్లో అపార్ట్మెంట్స్ వేసి సేల్ చేస్తున్నారు. అది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉండడం వల్ల కొంతమంది అది కూడా కొంటున్నారు అనమాట. దానివల్ల కూడా షాద్ నగర్ ఏంటంటే స్లోగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు చూస్తే ఆల్రెడీ హ్యాబిటేషన్ అనేది ఉంది కాబట్టి ఇది కూడా మంచి సెంటర్ అనేది కాబట్టి ఏంటంటే NH-44లో ది బెస్ట్ లొకేషన్ షాద్ నగర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ తిమ్మాపూర్ వస్తుంది.
నెక్స్ట్ కొత్తూరు వస్తుంది, నెక్స్ట్ నందిగామ, నెక్స్ట్ షాద్ నగర్ వస్తుంది అనమాట. ఓఆర్ఆర్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఇది వచ్చి మనకి ఓల్డ్ బెంగళూరు హైవే. షాద్ నగర్ టౌన్ ఉందంతా కూడా ఓల్డ్ బెంగళూరు హైవే మీద ఉందన్నమాట. ఇది స్ట్రైట్కి వెళ్ళి మళ్ళీ బైపాస్కి టచ్ అవుతుంది. ఇది షాద్ నగర్ టౌన్ అనేది అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఏరియా ఏదైనా ఉందంటే కనుక షాద్ నగర్ అనమాట. అలాగే మనకి చాలా డెవలప్మెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి, ఇంకా చాలా కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి చుట్టుపక్కల ఇది ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. అందులో ఎక్స్టెన్షన్ జరుగుతుంది కాబట్టి గ్యారంటీగా ఏంటంటే ఈ దగ్గరలో కొనుక్కున్న వాళ్ళకి కూడా మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది కాబట్టి మనం గ్యారంటీగా అప్రిషియేషన్ అనేది చూడొచ్చు అనమాట షాద్ నగర్ సరౌండింగ్స్లో. షాద్ నగర్ టౌన్ చూస్తే చూడండి ఎంత పెద్దగా ఉందో టౌన్ అనేది. చాలా డెవలప్మెంట్ జరిగిందనమాట షాద్ నగర్లో. ఫంక్షన్ హాల్స్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఫుల్లీ లోడెడ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి షాద్ నగర్లో. అందుకే షాద్ నగర్ అని చెప్పి అంటారనమాట చాలామంది. అది కూడా చాలా క్లాసిక్గా డెవలప్మెంట్స్ అనేది చూస్తున్నాం అనమాట మనం. అంతా కూడా కొద్దిగా ప్లాన్డ్గానే ఉంది ఏరియా అంతా చూస్తే కనుక. మరి ఊర్లాగా ఏం లేదు, సిటీ ఇలాగే కనిపిస్తుంది అనమాట. మనకి హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 50-60 కిలోమీటర్స్ వరకు సిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వేస్తున్నారు కాబట్టి అది మనకి ఏంటంటే సిటీ సెంటర్ నుంచి 60th కిలోమీటర్ వస్తుంది. ఆల్మోస్ట్ 55-60 కిలోమీటర్స్లో వస్తుంది కాబట్టి కమింగ్ 10 ఇయర్స్లో ఏంటంటే ఈ రీజనల్ రింగ్ రోడ్లోనే ఎక్కడ కొనుక్కున్నా కానీ గ్యారంటీగా రిటర్న్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అందులో చూసుకుంటే కనుక మనకి ఈ కొన్ని టౌన్స్ పక్కన కొనుక్కోవచ్చు. కొంతమందికి ఏమో ఓవరాల్ పక్కన నచ్చుతుంది, కొంతమందికి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది, కొంతమంది ఐటీ దగ్గర ఉంటుంది. అలాగే ఎవరు వాళ్ళకి ఉంటుంది అనమాట. ఎవరి డిమాండ్, ఎవరి ఫెసిలిటీస్ బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి ఉంటుంది అనమాట. ఈ షాద్ నగర్ టౌన్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ చాలా కంపెనీస్ జడ్చర్లో ఉన్నాయి కాబట్టి ఏంటంటే చాలా కంపెనీస్ ఉండడం బట్టి ఏంటంటే ఆ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఇక్కడ రెసిడెన్షియల్గా ఉంటున్నారు కాబట్టి ఏంటంటే స్లోగా ఇది బాగా డెవలప్ అవుతుంది అనమాట షాద్ నగర్ టౌన్ అనేది. అందుకే షాద్ నగర్ హైవే అని కూడా అంటుంటారు కొంతమంది. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇక్కడ కూడా మనం గ్యారంటీగా మంచి రిటర్న్స్ వచ్చే స్కోప్ అనేది ఉంటుంది అనమాట. టౌన్ అనేది చూస్తే చాలా పెద్దగా ఉంది. ఒక 3 to 4 కిలోమీటర్స్ పైన ఉంటుంది టౌన్ అనేది. ఇది స్లోగా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట NH44 వరకు. హలో అండి, ఈరోజు మనం ఆల్మోస్ట్ చాలా లొకేషన్స్ కవర్ చేసామండి. గచ్చిబౌలి నుంచి ఏదైతే మనం అవుటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చాం, మళ్ళీ మనం ఏదైతే కోర్ సిటీ నుంచి PV ఎక్స్ప్రెస్ వే నుంచి వచ్చి శంషాబాద్ వచ్చి ఆ శంషాబాద్ నుంచి ఒక్కొక్క పాయింట్స్ ఏదైతే ఉన్నో ఒక్కొక్క లొకేషన్స్ని మనం చూపించడం జరిగిందనమాట. ఆల్రెడీ తిమ్మాపూర్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటి, తర్వాత కొత్తూరు వస్తుంది, కొత్తూరు తర్వాత చేస్తే ఏంటి, తర్వాత వచ్చే ఏరియా పేరేమో షాద్ నగర్ అండి. షాద్ నగర్ ఆల్రెడీ టౌన్ కింద డెవలప్ అయిందనమాట. షాద్ నగర్ సైడ్ ఎలా ఉంది, లైవ్లో లొకేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగిందనమాట. ఇది బెంగళూరు హైవే అనేది ఏంటంటే గచ్చిబౌలికి కానీ దీనికి కానీ మనకి ఇప్పుడు తిమ్మాపూర్ కొత్తూరు కానీ షాద్ నగర్ కానీ ఇవన్నీ కానీ అంతా 30 to 40 minutes డ్రైవ్లోనే ఉంది కాబట్టి ఏంటంటే ఐటీ హబ్ నుంచి కానీ ఎయిర్పోర్ట్ కానీ కోర్ సిటీ నుంచి కానీ ఉంది. జస్ట్ ప్రైజెస్ కూడా అఫోర్డబుల్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇది ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. దీనికి ఆల్సో రైల్వే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, అది NH44 కూడా 12 లైన్ అవుతుంది. అందుకని పెద్ద బిల్డర్స్ అందరూ కూడా ఈ తిమ్మాపూర్ కొత్తూరు సరౌండింగ్స్లో కూడా బాగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ ఫ్యూచర్ అప్కమింగ్ విల్లా ప్రాజెక్ట్స్ గురించి. అలాగే వెస్ట్ హైదరాబాద్లో ఆల్రెడీ ప్రైజెస్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోలేని వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునే ఛాన్స్ ఇంకా ఉందన్నమాట. వాళ్ళకి ప్లాట్ కొనే ఛాన్స్ కూడా ఇంకా ఎక్కువ ఉంది. అందుకని ఏంటంటే ఈ వెస్ట్ తర్వాత సౌత్ హైదరాబాద్లో ది బెస్ట్ లొకేషన్ వచ్చి NH44 అండి. అవన్నీ కూడా ఈరోజు మనం కవర్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మనం ఈ షాద్ నగర్ అనేది కూడా ఇప్పటి వరకు మనం చూడడం జరిగిందనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ బెంగళూరు హైవే గురించి దీని మీద ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే కనుక నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు 24/7. నా పేరు షబీర్ అండి. నా ఫోన్ నెంబర్ వచ్చి 9985054001. రిపీట్ 9985054001 అండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ సిరీస్తో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ మళ్ళీ వేరే రోడ్డు మన తొందరలో ఎక్స్ప్లోర్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.